చాలా మంచి పని చేసావు అర్జున్. ఈ ఇంట్లో ఎప్పుడు పూజ పూజ అని మనకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. మన ఇంట్లో పూజ జరిగిన ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతుంది. అందుకే కొన్ని రోజులు ఈ ఇంట్లో పూజలేవి వద్దని చెప్పాను. ఒక్కరైనా నా మాట వింటేగా. ఇప్పుడు చూడు, పాపం ఏ సంబంధం లేని ఆ మంత్రగాడు చచ్చిపోయాడు. నాకు తెలుసు గీత, ఆ మంత్రగాడిని చంపింది నువ్వేనని. తెలిసి కూడా ఆపలేని పరిస్థితి నాది. నీకు వ్యతిరేకంగా పూజలు చేస్తున్నారని, ఇంట్లో వాళ్ళని ఎక్కడ చంపుతావో అన్న భయంతో నిజం తెలిసినా మౌనంగా ఉండిపోయాను. ఏంటి అర్జున్, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? అదే చనిపోయిన మాంత్రికుడి గురించి ఆలోచిస్తున్నాను. చూసావా, ఇక్కడికి రావటం వల్ల నువ్వు కూడా ఎంత బాధపడుతున్నావో. అందుకే వద్దన్నాను. కానీ మీ అమ్మ హెల్త్ బాలేదని డ్రామాలాడి మనల్ని ఇక్కడికి పిలిపించింది. అసలు మనం ఆనందంగా ఉండటం ఈ ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు అర్జున్. మనం సంతోషంగా ఉండటం చూసి ఓర్చుకోలేక ఇదంతా చేస్తున్నారు. వద్దు అర్జున్, మనకి పూజలు వద్దు, ఆ స్వామీజీ వద్దు, అసలు ఈ ఇంట్లో వాళ్ళే వద్దు. మన మధ్య ఎవరు ఉండకూడదు. మనం మాత్రమే ఏకాంతంగా ఉందాం. మా ఇంటికి వెళ్ళిపోయి సంతోషంగా గడుపుదాం. గడుపుదాం గడుపుదాం అర్జున్. అంజలి, అంజలి, గడుపుదాం. అంజలి, 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 నిన్నే. అంజలి, అంజలి ప్లీజ్. అంజలి, ఏమైంది అర్జున్? ఇంట్లో జరిగిన గొడవలకి నా మూడేం బాలేదు అంజలి. ఇంట్లో వాళ్ళు ఏదో చేశారని నన్ను బాధ పెడతావా? నేను ఇక్కడే ఉంటే నిన్ను ఇంకా బాధ పెడతాను. ఈ ఒక్కరోజుకి నేను సిరి బెడ్రూమ్లో పడుకుంటాను. రెస్ట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడే పడుకోవచ్చుగా. సిరి రూమ్కి వెళ్ళడం ఎందుకు? ఈ ఒక్కరోజుకి నన్నేమీ అడక్క అంజలి, ప్లీజ్ అర్థం చేసుకో. అర్జున్, నీకు దగ్గరవ్వడానికి నేను ఇంత ప్రయత్నిస్తుంటే నువ్వు అంత దూరంగా వెళ్ళిపోతున్నావు. మొన్నేమో తలనొప్పి అన్నావు, నిన్న అమ్మ అన్నావు, ఈరోజు మూడు బాలేదని నీ కూతురు దగ్గరికి వెళ్తున్నావు. వదిలిపెట్టను. నీ కూతుర్నే కాదు, ఎవ్వరిని వదిలిపెట్టను. ఈ ఇంట్లో ఎవరైనా సరే మన మధ్యకు రావాలంటే వెన్నులో వణుకు పుట్టేలా చేస్తాను. అసలు నేనే తలుచుకుంటే నిన్ను చంపి నీ ఆత్మను తీసుకువెళ్ళటం నాకు క్షణం పట్టదు. కానీ నాకు కావాల్సింది అది కాదు. నీ అంతట నువ్వే నన్ను పెళ్లి చేసుకొని నాకు దగ్గరవ్వాలి. నీ ఇష్టంతోనే నీ ఆత్మని నేను సొంతం చేసుకోవాలి. అది జరగాలంటే ముందు నాకు అడ్డుపడుతున్న ఇంట్లో వాళ్ళకి నరకం చూపించాలి. చూపిస్తా. నేను గుర్తుకొచ్చినప్పుడల్లా భయంతో వణికిపోయేలా చేస్తా.
నువ్వెంత లేపినా నీ డాడీ లేవడు. ఎందుకంటే వాడు నా మాయలో ఉన్నాడు కాబట్టి. బెడ్రూమ్లో ఉండాల్సిన నువ్వు ఇక్కడికెలా వచ్చానని ఆశ్చర్యపడిపోతున్నావా? ఇక్కడికే కాదు, నేనెక్కడికైనా వెళ్ళగలను, ఏమైనా చేయగలను. ఏంటి అలా చూస్తున్నావు? చంపేస్తానని భయపడుతున్నావా? భయపడాలి, ఇంకో భయపడాలి. ఈ గీత అంటే భయంతోనే చావాలి. ప్లీజ్, నీకు దండం పెడతాను, నన్ను వదిలే. నాకు అర్జున్కి మధ్య అడ్డొస్తే ఎలా వదిలేస్తాననుకున్నావే? నిన్నే కాదు, ఈ ఇంట్లో ఎవ్వరిని వదిలిపెట్టను. ఆఖరికి అది మీ నాన్నైనా సరే. నా మాట వినకపోతే చంపి పారేస్తాను. ప్లీజ్, నీకు దండం పెడతాను, మా డాడీ నేను చెయ్యకు. అలా నేనేం చేయకుండా ఉండాలంటే నువ్వు నాకు మీ డాడీకి మధ్య అడ్డు రావద్దు. నీ మాట నేనెందుకు వినాలి? వినాలి, విని తీరాలి. నువ్వు డెవిల్వి, నేను నీ మాట వినను. ఎంత ధైర్యమే నీకు? నా మాటకి ఎదురు చెప్తావా? డాడీ, తాతయ్య, డాడీ, డాడీ, చావవే, తాతయ్య, చావు. డాడీ, డాడీ, తాతయ్య, డాడీ, సిరి, తాతయ్య, సిరి, నానమ్మ, డాడీ, తాతయ్య, చావవే. నానమ్మ, డాడీ. సిరి, 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 ఎక్కడున్నావే? ఏమండి, ఏదిది? సిరి, సిరి, సిరి. ఏంటే? అమ్మా సిరి, ఏమైందమ్మా? ఎందుకు అలా అరిచావు? ఏమైందమ్మా? చూడరా. ఎందుకు ఏడుస్తున్నావ్? సిరి, ఎందుకు అలా అరిచావు? అసలే ఇంత రాత్రిపూట ఇక్కడేం చేస్తున్నావు? పెద్ద డాడీ, అది అది ఏమైంది? ఏమైంది సిరి? ఎందుకు ఇలా భయపడుతున్నావు? నానమ్మ, అది అది చెప్పవే. ఏమైంది? సిరి, సిరి, డాడీ, సిరి, డాడీ. ఏంటి సిరి ఇలా చేసావు? నువ్వు ఒక్కదానివే కిందకెందుకు వచ్చావు? నీకేమైనా కావాలంటే నేను తెచ్చిచ్చేవాడిని కదా. అది 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 పాప అంత గట్టిగా అరిచేసరికి ఏమైందని మేమంతా భయంతో కంగారుగా వచ్చాం. నీ భార్య మాత్రం రాలేదు. నేను వచ్చాను కదమ్మా. అదేరా నేను అంటుంది. నువ్వు వచ్చావు గాని నీ పెళ్ళావేది? కూతురు ఇక్కడ భయపడుతుంటే అది బెడ్రూమ్ లో గురక పెడుతూ నిద్రపోతుందా? అమ్మా, ఎవరొస్తే ఏంటి? అయినా పాప అరుపు వినగానే ఇంతమంది వచ్చాం, సరిపోదా? అంజలి కూడా రావాలా? రావాలరా, వచ్చి తీరాలి. కన్నతల్లి తర్వాత ఆ మాత్రం బాధ్యత ఉండదా? పిల్లల్ని ఎలా పడితే అలా వదిలేస్తారా? ఈ చిన్న విషయానికి ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నావు? ఏం జరిగినా అంజలిని ఎందుకు తిడతావు? నేనేమి సరదాగా తిట్టట్లేదురా, అది బాధ్యత మర్చి ప్రవర్తిస్తుంది కాబట్టే తిడుతున్నా. అంజలియే కాదు, ఇదే పని ఇంట్లో ఎవరు చేసినా ఇలాగే మాట్లాడేదాన్ని. అమ్మా ప్లీజ్, ఈ గొడవని ఇంతకంటే పెద్ద చేయకు. ఉన్న గొడవలు చాలు, అందరూ పోయి పడుకోండి. నా బాధ అర్థం చేసుకోడేంటండి వీడు?
వదిలే కాంతం, పాపకేం కాలేదు కదా. అబ్బా మీరు కూడా అలా అంటారేంటండి? ఈ ఇంట్లో దెయ్యం ఉందన్న విషయం మన అందరికీ తెలిసిందే. కానీ ఈ సమయంలో పాప ఒంటరిగా తిరగడం ఎంత ప్రమాదమో మీరే చెప్పండి. నువ్వు అన్నది నిజమే. అర్జున్ నమ్మటం లేదు కదా, ఏం చేయమంటావు? వాడు నమ్మనంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు కదా నాన్న. అత్తయ్య చెప్పింది నిజమే మావయ్య. పాపని ఎలా ఒంటరిగా వదిలేయడం చాలా ప్రమాదం. అసలు పాప దయ్యాన్ని చూసి అరిచిందేమోనని నాకు అనుమానంగా ఉంది నాన్న. అనుమానం ఉండి ఏం ప్రయోజనం పూజ? స్వామీజీ గారు వచ్చేంత వరకు మనం ఏం చేయలేం. కాబట్టి మనం అందరం కలిసి పాపని ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా చూసుకుందాం. ఏ జన్మలో ఏ పాపం చేశామో ఈ ఇంట్లో ముతనష్టం దయ్యంతో కాపురం చేయాల్సి వస్తుంది. ఈ రాత్రి పూట ఈ దయ్యం టాపిక్ అంత అవసరమా? పద వెళ్ళి పడుకుందాం. పదమ్మా, మీరు కూడా పోండి. పదండ్రా. డాడీ, ఇందాక మమ్మీ వచ్చింది, నన్ను చంపాలని చూసింది. నేనెంత లేపినా నువ్వు లేవలేదు. నిజం డాడీ, మమ్మీ నిన్ను మాయ చేసిందంట, అందుకే నువ్వు లేవలేదు. మమ్మీలో డెవిల్ ఉన్న విషయం ఎవరికి చెప్పొద్దన్నారు కదా డాడీ, అందుకే ఇందాక నానమ్మ ఎంత అడుగుతున్నా చెప్పలేదు. కానీ ఆ దయ్యాన్ని చూడగానే నాకెంత భయం వేసిందో తెలుసా? నువ్వేం భయపడకు సిరి, ఇంకొన్ని రోజుల్లో ఆ డెవిల్ మన ఇంట్లోంచి వెళ్ళిపోతుంది, సరేనా? నువ్వు పడుకో. ఓకే డాడీ. పక్కన నేనుండగానే గీత సిరిని ఇంతలా భయపెట్టిందంటే నేను లేకపోయింటే ఏం చేసి ఉండేదో. చిన్నపిల్లనే ఇలా చేసిందంటే తను అనుకున్నది నెరవేరకపోతే ఇంట్లో వాళ్ళని ఖచ్చితంగా చంపేస్తుంది. స్వామీజీ గారి దీక్ష పూర్తవడానికి ఇంకా 7 రోజులే ఉంది. ఈ 7 రోజులు గీత ఏం చేస్తుందో, ఇంట్లో వాళ్ళని గీత నుంచి ఎలా కాపాడుకోవాలో అస్సలు అర్థం కావట్లేదు నాకు. ఎర్ర నీళ్లతో దిష్టి తీస్తున్నానమ్మా. ఎందుకు నానమ్మా? నీ మీద ఏదో చెడు దిష్టి పడిందమ్మా. అందుకే నీకు దిష్టి తగిలింది. దానివల్ల రాత్రి నువ్వు భయంతో అలా అరిచావు. ఇలా చేస్తే ఏమవుతుంది నానమ్మా? ఈ ఎర్ర నీళ్ళలో చాలా పవర్ ఉంది. దీంతో దిష్టి తీస్తే ఎలాంటి చెడు గాళ్ళైనా మొత్తం పారిపోతాయి. కాంతం, నీకెన్నిసార్లు చెప్పినా ఇలాంటి పనులు చేస్తూనే ఉన్నావు. నేను అర్జున్ గురించి ఆలోచిస్తూ మిమ్మల్ని పట్టించుకుపోవడం వల్లే మీరు ఇలా తయారవుతున్నారు. ఇప్పటికే ఆ హేమ నా చేతుల్లో 2 సార్లు తప్పించుకుంది. ఈసారి నిన్ను మాత్రం వదిలిపెట్టను. ఇక చాలు నానమ్మా. లేదమ్మా, నీకు పట్టిన దిష్టి మొత్తం పోవాలి కదా. కాంతం, అలా చెయ్యకు. ఓబై,
అంజలి ఏంటి మళ్ళీ ఇంత సీరియస్గా ఉంది? ఏం జరుగుంటుంది? అయ్యో అమ్మా, ఇలాంటి పనులు చేసి ఎందుకు ప్రాణం మీదకి తెచ్చుకుంటారు? ఎంత వద్దని చెప్తున్నా మళ్ళీ మళ్ళీ గీతకి కోపం వచ్చే పనులు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు మిమ్మల్ని ఎలా ఆపాలి? నేనేం చేసినా గీతకి అనుమానం వస్తుంది. నేను ఎర్ర నీళ్ళు బయట పడేసి వస్తాను, నువ్వు లోపలికెళ్ళి ఆడుకో. అలాగే నానమ్మ. అమ్మా వద్దు, అలా చేయకు. గీతకి కోపం తెప్పించుకు. వసే కాంతం, ఆ నీళ్ళని బయట పడేసావో నిన్ను నిన్ను చంపేస్తాను. అమ్మా అమ్మా, అయ్యో సారీ రా అర్జున్, సారీ రా, చూసుకోలేదు. పర్లేదులే అమ్మా, ఏదో పొరపాటున జరిగింది. దానికి అంతలా ఫీల్ అవుతావేంటి? బతికిపోయావే కాంతం. అది కాదురా అర్జున్, దిష్టి తీసిన నీళ్లు నీ మీద పడ్డాయి. అలా పడ్డం మంచిది కాదురా. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండరా. నువ్వేం కంగారు పడకమ్మా, నేను జాగ్రత్తగానే ఉంటాను. అయ్యో సారీ రా అర్జున్, సారీ. పర్లేదమ్మా, సారీ. అమ్మయ్యా, పెద్ద గండం తప్పింది. అగ్రజ, అలా ఎందుకు చేసావు అగ్రజ? నేనేం చేశాను పూజ? ఇంకా దాచడానికి ప్రయత్నించక అగ్రజ, నేను మొత్తం చూశాను. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కాలేదు పూజ. ఆ ఎర్ర నీళ్లు నీ మీద పడేలా చేసుకోవడం నేను చూశాను. నేనెలా పడేసుకుంటాను? అయినా నేనెందుకు ఇలా చేస్తాను? ఎందుకు అగ్రజ ఇంకా నిజం దాచడానికి ప్రయత్నిస్తున్నావు? నీ కంగారు చూస్తేనే నాకు అర్థమవుతుంది. అసలు ఏమైంది అగ్రజ? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఈ మధ్య ప్రతి దానికి కంగారు పడుతున్నావు. ముందులాగా అందరితో కలవటం లేదు. అసలు నీ ముఖంలో భయం తప్ప సంతోషమే కనిపించటం లేదు. అమ్మ మాటకి ఎంతో విలువిచ్చే నువ్వు ప్రతి మాటకి ఎదురు చెప్తున్నావు. ఇంట్లో అందరితోనూ గొడవ పడుతున్నావు.